హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనకి ఇంకా కృష్ణాష్టమి అయితే రాబోతుంది కదండి. అందుకని కృష్ణాష్టమి రోజున నేను డెకరేషన్ ఎలా చేసుకున్నాను, నేను డెకరేషన్ కోసం ఏ ఐటమ్స్ తీసుకున్నాను అనేది ఇప్పుడు చూపిస్తాను. కృష్ణాష్టమి రోజున తప్పకుండా కృష్ణుడు అయితే ఉండాలి కదండి. అందుకని నేను ఈ కృష్ణ డాల్ అయితే తీసుకున్నాను. చూడండి, ఈ చిన్న కన్నయ్య ఎంత ముద్దుగా ఉన్నారో. అసలు చిన్న గోపాలుడు అంటే ఇలానే ఉంటారేమో, అంత అందంగా ఉన్నారండి. ఇది కొంచెం పెద్ద బొమ్మేనండి. మనకి చిన్న బాబు ఎలా అయితే ఉంటారో అలానే స్వామివారు కూడా ఉంటారు. ఇంకా మెడలో నగలతో పట్టు పంచెతో ఇలా అలంకరించి మనకి ఇస్తారండి. స్వామివారు కాళ్ళు చేతులు కూడా మనం పైకి కిందకి మూవ్ చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. ఈ చిన్న కన్నయ్యను చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. ముందుగా అయితే నేను ఈ సామాగ్రి అన్నీ కూడా కేవీఎస్ కలెక్షన్ వారి దగ్గర నుండి అయితే తెప్పించుకున్నానండి. మీకు ఆల్రెడీ తెలిసిందే కదా, నేను చాలాసార్లు వీళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ తెప్పించుకున్నానండి. అన్ని ఐటమ్స్ కూడా హోల్సేల్ ప్రైసెస్కే అందిస్తారు. వీరి దగ్గర చాలా తక్కువ ప్రైసే ఉంటుందండి. అలాగే ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఈ కృష్ణాష్టమికి అయితే ఈ కృష్ణుడిని ఇలా అందంగా అలంకరించారు. చాలా బాగున్నారు కదా. కృష్ణుడితో పాటుగా కృష్ణుడి చేతిలో ఉండే వేణువుని కూడా చూసారా ఎంత అందంగా అలంకరించారో. ఈ వేణువుని స్వామివారి చేతిలో పెట్టి నేను అలంకరించి చూపిస్తాను. అలాగే చిన్న గోపాలుడు కుండలోంచి వెన్న దొంగతనం చేసి తింటూ ఉంటారు కదండి. అదేవిధంగా ఇలా ఒక చిన్న కుండని డెకరేట్ చేసి దాంట్లో వెన్న ఉన్నట్టుగా దూది పెట్టి ఇస్తారండి. ఇవన్నీ కూడా డెకరేషన్ పర్పసే. మీరు వీటిని పూజలో పెట్టుకున్న తర్వాత ఇంట్లో షోకేస్లో అది పెట్టుకుంటే వచ్చిన వాళ్ళకి కూడా చాలా అందంగా ఈ చిన్న కన్నయ్య కనిపిస్తాడండి. కృష్ణుడి విగ్రహాన్ని కానీ ఇలా చిన్న కన్నయ్య బొమ్మను కానీ మనం ఇళ్లలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంకా తర్వాత ఆ కృష్ణయ్య నెమల పింఛాన్ని అయితే ధరిస్తారు కదా. అందుకని నేను ఇక్కడ డెకరేషన్గా పెట్టుకోవడం కోసమని నేను నెమల్ని తీసుకున్నానండి. అయితే ఇవి 3 సైజెస్లో వస్తాయి. స్మాల్ సైజు, మీడియం సైజు, బిగ్ సైజు ఉంటుంది. ఇవి చూస్తారా, ఈ నెమళ్ళు కూడా అచ్చం నేచురల్గా ఉన్నట్టుగానే అనిపిస్తుందండి. ఈ నెమలు నించోవడానికి కింద స్టాండ్ కూడా ఉంటుంది. ఈ నెమల్ని దీంట్లో ఫిక్స్ చేసేసుకుంటే ఇది నించుంటుంది. అయితే ఈ నెమల్ని మనం కృష్ణాష్టమి రోజు కృష్ణుడి దగ్గరే కాదండి, మనం ఏ పూజల్లో డెకరేట్ చేసుకోవడానికైనా సరే ఈ నెమలు చాలా బాగా ఉపయోగపడతాయి. చూడటానికి కూడా అందంగా ఉంటాయండి. నేను నెక్స్ట్ పూజల్లో మీకు పెడుతూ చూపిస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే నేను ఇక్కడ ఈ విధంగా పెట్టుకుంటున్నాను. చూస్తున్నారు కదా, కృష్ణయ్య చుట్టూ కూడా నెమళ్ళు ఎంత అందంగా ఉన్నాయో చూడటానికి. వీటికన్నా అందంగా ఉండేది ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇదైతే మీకు చాలా బాగా నచ్చుతుంది. నాకైతే సూపర్గా నచ్చిందండి. ఇది వచ్చేసి హంస అండి, స్వాన్. ఇలా లోటస్ ఫ్లవర్లో హంస ఉన్నట్టుగా డెకరేట్ చేశారండి. చూడటానికైతే ఎంత బాగుందో. దీనిపైన వర్క్ కూడా చేశారండి. దీని మెటీరియల్ కూడా చాలా గట్టి మెటీరియల్ అండి. వుడ్ తోటే వస్తుంది, చాలా గట్టిగా ఉంటుంది. అయితే ఈ స్వాన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుందండి. ఇక్కడ మీకు చూస్తే తెలుస్తుంది. ఇవైతే 2 వస్తాయి అటు ఇటు పెట్టుకోవడానికి. మధ్యలో మనం ఏదైనా పూజ అది చేసేటప్పుడు పూజకి అటు ఇటు పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. లేదంటే ఏదైనా డెకరేషన్గా కూడా పెట్టుకున్నా సరే చాలా బాగుంటుందండి. డెకరేషన్ చేసుకోవడానికి ఇదైతే చాలా బాగుంటుందండి. ఈ స్వాన్ నించోవడానికి మనం నెమలి ఎలా పెట్టుకున్నామో అలానే ఒక స్టాండ్ ఇస్తారండి. ఆ స్టాండ్లో పెట్టేసుకుంటే ఇది కూడా నించుంటుంది. వైట్ అండ్ పింక్ కలర్లో స్వాన్ చూడడానికి ఎంత బాగుందో. నాకైతే చాలా బాగా నచ్చాయండి. ఈ 3 ఐటమ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చాయి. కృష్ణయ్య బాగున్నారు, ఇంకా నెమలు బాగుంది, అలాగే ఈ అంశ కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మనకి కేవీఎస్ కలెక్షన్ వారి దగ్గర అయితే అవైలబిలిటీ ఉన్నాయండి. వీటి ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెసే. వీటి ప్రైసెస్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటిల్లో మీకు ఏదైనా నచ్చినట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న కేవీఎస్ కలెక్షన్ వారిని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఈ ఐటమ్స్లో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా కృష్ణుడి విగ్రహాన్ని, నెమల్ని అన్నీ కూడా నేను ఇక్కడ డెకరేట్ చేసి చూపిస్తాను. స్వాన్లు అయితే నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంకొక పూజ వీడియోలో ఎలా డెకరేట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇంకా కృష్ణాష్టమికి నేను ఈ విధంగా అయితే డెకరేట్ చేసుకున్నానండి. కృష్ణుని ఈ విధంగా పక్కన పెట్టుకున్నాను. తర్వాత నెమళ్ళని అన్నీ కూడా నేను ఇలా పీఠం పైన పెట్టుకున్నాను. కృష్ణాష్టమి పూజ వీడియో అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. తప్పకుండా చూడండి. మీరు చేసుకోకపోయినా కనీసం వీడియోలో చూసి ఆ స్వామివారికి దండం పెట్టుకున్నా సరే చాలా మంచిదండి. అందుకని తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయిందని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.